హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన శారదా మేడం చెన్నై నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా మధుర క్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే ఫ్రెండ్స్, డివైన్ మార్నింగ్ అందరికి. ముందుగా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. భూదేవి యొక్క సోల్ స్టార్ చక్ర, పరమశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, వీళ్ళందరి యొక్క సోల్ స్టార్ చక్ర ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క సోల్ స్టార్ చక్రతో అనుసంధానమై మూల చైతన్యంతో కనెక్ట్ అయి పూర్ణాత్మలతో కనెక్ట్ అవుతుంది. మూల చైతన్యం నుంచి కాంతి ప్రవాహం బయలుదేరి గ్యాలక్సీలు అన్ని దాటుకుంటూ మిల్కీవే గ్యాలక్సీలో కనెక్ట్ అయ్యి మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ఎర్త్ ప్లానెట్ లో ఉన్న మన అందరి మీద కూడా ప్రవహిస్తూ ఉంది. ఆ శక్తి మన శరీరంలో 12 భాగాలకు 7 చక్రాలకు 2,72,000 నాడీ మండలం సిస్టమ్కి వచ్చి చేరుతూ ఉండాలి. తద్వారా ఈ ఆత్మ విశ్వ కళ్యాణానికి, సమాజ శ్రేయస్కి ఉపయోగపడే ఆత్మగా తయారవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ముందుగా ఇవాళ నీ జీవితం నీ చేతుల్లో లూయిస్ ఎల్ఏ గారు రచించిన ఈ బుక్ ని మనం స్వాధ్యాయంగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఎంత అద్భుతమైన బుక్ గురించి కాకపోయినా దీంట్లో ఉన్న కంటెంట్ పూర్తిగా మనకి ఆత్మ యొక్క ఎదుగుదలకి ఉపయోగపడే విషయాలన్నమాట. దీన్ని మనం కనీసం ఒక పాయింట్ ఆచరణలో పెట్టాలని ఇంతకు ముందు అనేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. మనం అసెన్షన్ లోకి వెళ్ళాలి అంటే, అసెండ్ అవ్వాలి అంటే ప్రతి పాయింట్ ని కూడా కులంకషంగా తెలుసుకుని ఏది ముందు పేపర్‌లో రాసుకుందాం. ఏదైనా కూడా ముందు ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని దాంట్లో లిస్ట్ రాసుకుందాం. ముందు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. హ్మ్. నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఎప్పుడైతే ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం క్షమించుకోవడం, మనల్ని మనం ఈ ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందించుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఈ ద్వంద్వత్వంలో ఉన్న మనసు ఏకత్వంలోకి మార్పు చెందుతది. ముందు మనం చెందాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో ఆటోమేటిక్‌గా ప్రకృతి ఇతరులని మీ వైపుకి మ్యాగ్నెట్ లాగా, అయస్కాంతంలాగా వాళ్ళు ప్రేమించబడతారు. మనం అనుకున్నాం ఇన్నాళ్ళు మనం ప్రేమించాలేమో వ్యక్తుల్ని, ఇతర వ్యక్తుల్ని ఆళ్ళని క్షమించాలేమో వాళ్ళని. అలా కాదు మై డియర్. అంటే మనలో ఉన్న అవలక్షణాలు గాని, మంచి గుణాలు గాని, చెడు గుణాలు ద్వంద్వత్వంలో ఉన్నాం కదా ఇన్నాళ్ళు మనం. మనలో కూడా 2 ఉండేవి. 2 ఉండి మనం ఏమనుకునేవాళ్ళం అంటే, నేనిలా కోపగించుకోకూడదు, కోపంగా మాట్లాడకూడదు, ప్రశాంతంగా, మౌనంగా లేపోతే ఎక్కువ దివ్యత్వంతో తక్కువ మాట్లాడాలి, మౌనం వహించి ఎన్నో ప్రాక్టీసులు చేశాం. తెలియకంటే మనలో ఉన్న అవలక్షణాలు పోగొట్టుకోవాలి. ఇది నాకుండొద్దు. నెగెటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. మరి అందులో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి మేడం? ఎంతమందో అడిగారు నన్ను. ఎలాగా ఆ నెగెటివ్ థాట్స్‌ని పోగొట్టుకోవడం అనేది. పోగొట్టుకోవడం ఏం లేదు. ముందు మనల్ని మనం ప్రేమించుకుని, మనల్ని మనం ఇష్టపడి నెగెటివ్ థాట్స్ ఎందుకొస్తది? ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తది. సో, అక్కడ ఎక్కడ నీతో నీకేమి అవసరం ఎక్స్‌పెక్టేషన్ ఉంటది? ఆనందం ఉండాలి. నీ నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? ఆనందాన్ని ఎక్స్‌పెక్ట్ చెయ్యి. ఆ ఆనందం ఏం చేస్తుందంటే రెట్టింపయ్యి ఇదంతా సైన్స్. అందుకనే మనం స్పిరిచ్యువల్ సైన్స్ అని మనకి పత్రిజీ గారు అది పెట్టారు. ఏంటి సంస్థని? స్పిరిచ్యువల్ సైన్స్. ఓ బంతి గోడకేస్తే తిరిగి ఎంత స్పీడ్‌లో ఏస్తామో, అంతే స్పీడ్‌తో ఆ బంతి వచ్చి తిరిగి మన దగ్గరికే వచ్చేస్తది. మీరు కావాల్సితే వేసి చూడండి. ఒక బంతిని విసిరామనుకోండి గోడ మీద, తిరిగి అంతే స్పీడ్‌తో మన దగ్గరికే వస్తుంది. మనమే దాన్ని పట్టుకుంటాం. సేమ్ నీ ఆలోచనలు ఎంత స్పీడ్‌గా పంపిస్తావో, పాజిటివ్ పంపిస్తావో, నెగెటివ్ పంపిస్తావో, మిరాక్యులస్ థాట్సో లేకపోతే ఏంటో నువ్వు గమనించుకో. అంతే స్పీడ్‌లో తిరిగి నీకే వస్తుంది. సో,
మనం ఎటువంటి థాట్స్ ని పంపాలి అనేది మనం ఎంచుకున్నాం. మన యొక్క ఎంపిక. ప్రతీది కూడా మన యొక్క ఎంపికే మై డియర్ ఫ్రెండ్స్. అది విషయం తెలీదు. ఎవరిని మనం దీంట్లో తప్పు పట్టడానికి లేదు. మన తల్లిదండ్రులు పెంచారు. మన చుట్టుపక్కలోళ్ళు, టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి నేర్పించినోళ్ళే కాదనట్లేదు. కానీ 3Dలో ఉన్నాం కదా! థర్డ్ డైమెన్షన్‌లో దాని వలన ఆ మాయ అనేది మాయ పొర ఉంటుంది. ఆ మాయ పొర ద్వారా మన వలన ఆలోచన విధానాన్ని అంటే మంచి క్వాలిటీ థాట్స్, క్వాంటిటీ థాట్స్ మనకన్ని పిచ్చి ఆలోచనలే. క్వాలిటీ థాట్స్ ఉండాలి. అది ఎప్పుడొస్తది? శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేసినప్పుడే, ఈ క్షణంలో జీవించినప్పుడే. ఇన్నున్నాయి. మనం మనం అంటే చాలా మటుకు ఒక 100%లో కనీసం 80%, 85% జనాలందరూ కూడా ఈ ఆలోచన ఒరవడిలోనే ఉంటారు. ఏంటి నెగెటివ్ థాట్స్ వచ్చేస్తుంటాయి. కన్‌స్ట్రక్టివ్ థాట్స్ రావు. డిస్ట్రక్టివ్ థాట్సే ఉంటాయి ఎక్కువగా. అటువంటి వాళ్ళ ఆలోచన ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా ఆనాపానసతి ధ్యానం. ఎప్పుడు సమయం దొరికితే సమయం దొరికినప్పుడల్లా కూర్చోవడమే. నువ్వు ఒక 40 రోజులు ప్రాక్టీస్ చేశారంటే చక్కగా ఈ గాడిలో పడిపోతావు. ఆలోచన వెంటనే ఇలా పట్టుకోగలుగుతాం, మార్చగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్. నిన్న మనం ఎక్కడైతే స్టాప్ చేసుకున్నామో సబ్జెక్టు, అలా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. మార్పు చెందడానికి ఎన్నో మార్గాలు. సో, మార్పు ఇలా ఎలా మారాలి? ఎలా మారాలి? చాలా మందికి డౌటు ఇదంతా చదివాక. ఎలా మారాలి నేను? ఏం మారాలి? నాలో ఏమున్నాయి సరికాని గుణాలు, కానీ సరికాని అలవాట్లు, కానీ సరికాని మాటలు, సరికాని చూపులు, సరికాని వినడాలు, వినికిడ్లు. కొంతమందికి కొన్ని హ్మ్. నేనే చూసాను బయట. బ్యాడ్ వర్డ్స్ వినడానికి ఇష్టం. అక్కడెక్కడో గొడవ అవుతుంటే స్పీడ్‌గా ఎళ్ళిపోయి ఆ గొడవల్లో దూరిపోయి వింటూ ఉంటారు వాళ్ళకి. అంటే మనం ఎవరిని తప్పు పట్టక్కర్లేదు ఫ్రెండ్స్ అది. నీ డిజైన్ జ జరుగుతుంది. కానీ ఎరుక స్థితి తెచ్చుకొని నువ్వు ఆ సిట్యుయేషన్ నుంచి మార్చుకోవాలని నీకనిపించాలి అంతే. అంతేగాని ఇది కరెక్టు, ఇది రాంగు అనేది ఎక్కడ లేదు. డ్యుయాలిటీ లేదు. వన్నెస్సే ఉంటది ఎక్కడైనా. కాకపోతే ప్రకృతికి అనుగుణంగానే చెప్తున్నాం అందుకని. నీకు అనుగుణంగానో లేతే నీ ఇంట్లో వాళ్ళకి అనుగుణంగానో మార్పు చెందాలి కాదిది. ప్రకృతికి ఎలాగైతే అనుగుణంగా ఉంటున్నాయో జంతువులు, వృక్షజాతి, జంతు జాతి ఇవన్నీ ఎలాగ అనుగుణంగా ఉంటున్నాయి. మనం కూడా అంతే అనుగుణంగా తయారవ్వడానికి ఇష్టపడుతున్నానని నిర్ణయం నువ్వు తీసుకుంటే ప్రకృతి నీకు సహకరిస్తదన్నట్టు. అప్పుడు నువ్వు మార్పు చెందడానికి చాలా సులువైన మార్గాలవి. ఇప్పుడు కొన్నిటిని పరిశీలిద్దామని హ్మ్. లూయిస్ ఎల్‌ఏ గారు చెప్తున్నారు. శారీరక విధానాలున్నాయి. మానసిక విధానాలున్నాయి. ఆధ్యాత్మిక విధానాలున్నాయి. 3 రకాలు విధానాలున్నాయి మార్చుకోవడానికి. మనల్ని మనం. శారీరకంగా మార్చుకోవడం అంటే మీకు తెలిసిందే అంటే చదువుతానులెండి. అది కూడా ఆవిడ రాసినట్టు. మనం చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఎక్సర్‌సైజ్ ద్వారా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం. ఎక్సర్‌సైజ్ చేసి దాన్ని ఆరోగ్యకరంగా శరీరాన్ని ఉంచుకోవడం. తర్వాత మానసిక పరమైన ఆలోచనలు ఇందాక మనం అనుకున్నట్టు డిస్ట్రక్టివ్ థాట్స్ కాకుండా కన్‌స్ట్రక్ట్ కన్‌స్ట్రక్టివ్ థాట్స్, పాజిటివ్ అండ్ మిరాక్యులస్ అలా వెళ్తదనమాట స్టెప్ బై స్టెప్. పరిపూర్ణముగా మనల్ని మనం స్వస్థత పరుచుకోవడం అంటే మన శరీరాన్ని, మన మనసుని, మన ఆత్మని స్వస్థత పరుచుకోవడమే. ఈ మూడిటిలో ఏ ఒక్కదాన్ని స్వస్థత చెందించుకోవడం ప్రారంభించినా మిగతా 2 అదే మార్గంలో ఒకదాని తర్వాత ఒకటి స్వస్థత కాబడతాయి. కొంతమంది శరీరానికి సంబంధించిన ఆహార నియమాలతో ప్రారంభిస్తారు. మరికొంతమంది వర్క్‌షాప్స్ లేదా థెరపీలనే మానసిక విధానాలతో ప్రారంభిస్తారు. ఇంకొంతమంది ప్రార్థన లేదా ధ్యానము అనే ఆధ్యాత్మిక విధానాలతో ప్రారంభిస్తారు. మీరు మీ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఏ గదులు ఎలాగ మొదలెట్టినా పర్వాలేదు. మిమ్మల్ని ఏ మార్గం ఆకర్షిస్తుందో, లేదా మీకు ఏ మార్గం ఆసక్తిగా అనిపిస్తుందో, ఆ మార్గంతోనే ప్రారంభించండి. తక్కినవన్నీ తనంతట అవే సంభవిస్తాయి. సో, ముందుగా మనం ఇదే ప్రారంభించాలా, ఏబీసీడీయే చేయాలా, ఏ నుంచే మొదలుపెట్టాలా అనేది ఇక్కడేమి రూల్స్ లేవు మై డియర్ ఫ్రెండ్. చక్కగా నీకు ఏది అనిపిస్తుందో మనసుకి ఇది చెయ్యాలి.
ఇవాళ వాకింగ్, ఇవాళ ఇక్కడ శరీరం పరంగా మొదలు పెడతాము. అందరికీ ఒకే ఆలోచన ఉండదు. మారుతూ యూనిక్ ఉంటాం అందరం. ఒకే రకంగా ఉండం. అందరూ డిఫరెంట్‌గా ఉంటాం. దాన్ని మనం మనకేది ఇంట్రెస్టో అది పట్టుకోవటం తెలియాలి. ఎందుకంటే మన లోపల మనకేది ఇంట్రెస్టో మనకే తెలుస్తది. ఇతరులకేం తెలీదు. మనం బయట చూస్తున్నాం. ఎవరన్నా ఏమన్నా చెప్తారా? జిమ్ అంటారా? మనం ఆళ్ళని డెసిషన్ వాళ్ళని అడుగుతున్నాం. ఏం చెయ్యాలి? శారీరకంగా తగ్గనా ముందు? లేపోతే ధ్యానం ముందు చేయనా? లేకపోతే బుక్స్ చదవనా? ఏం చేస్తే నాకు ఈ సమస్యలు తీరతాయి? వాళ్ళకేదో ఇప్పుడే ఆటోమేటిక్‌గా తగ్గిపోవాలి. 2 మినిట్స్ అలా అనుకుంటున్నారు. ఇది అంత ఎన్నో జన్మల యొక్క పరంపరలో నుంచి మనం ఈ స్థితికొచ్చాం ఇప్పుడు. దీన్ని మనం ఉపయోగించుకోవాలి ఆ శక్తిని. అప్పుడు కంపల్సరీ మనం ధ్యానం చేసేవాళ్ళం ఏం చెప్తామంటే, ముందు ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నీకెంత సమయం దొరికితే అంత సమయాన్ని కూడా ధ్యానం చేయడానికే కేటాయించండి అని మనం చెప్పి, ఆ తర్వాత బుక్స్ చదవండి. అంటే విజ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. మనకి లేదంట్లా ఉంది. జ్ఞానం ఉంటేనే ఆలోచిస్తాం. ఎలా పెంచుకోవాలని. సో, ఆ విజ్ఞానాన్ని పెంచుకునే బుక్స్ మనకి మన గురువుగారు మనకు చక్కగా ఇచ్చారు లిస్టు. ఆ లిస్ట్ ప్రకారం రోజు చదువుకోవడం, రోజు అక్కర్లా. మీరు రోజుకో 2 పేజీలు చదివినా, ఓ 3 నెలల్లో ఒక బుక్ అయిపోతది. చక్కగా దాని గురించి మీరు కూలంకషంగా ఫ్రెండ్స్‌తో ఇదే అందుకనే అన్నాం. దే సత్సాంగత్యం. సత్యంతో కూడుకున్న వ్యక్తులతో సాంగత్యం చేసినప్పుడు, ఏ బుక్ అయితే మీరు చదువుతారో, నక్షత్ర మిత్రులు చదివామనుకోండి, మనం ఎందుకొచ్చాము ఈ భూమి మీదకి? ఎందుకు జన్మ తీసుకున్నాం? ఏం తెలుసుకోవడానికొచ్చాం? ఏ పని మీదొచ్చాం? మన లక్ష్యం ఏమిటి? ఇవన్నీ కూడా నక్షత్ర మిత్రుల బుక్కుల్లో. అదే ఆత్మాయనం తీసుకోండి. మనం ఈ మనసు, బుద్ధి, ఆత్మ స్థితుల్లో ఉండేవాళ్ళం. ఈ శరీరంలో జన్మ తీసుకొనొచ్చాము. ఆత్మ పరంగా ఏదైతే జ్ఞానం ఉందో అది నేర్పించేదంతా కూడా ఆత్మాయనం. అలాగే ప్రతీదీ ఇంకా మీకు సిద్ధులు అంటే ఆహ్, బ్ చెప్పాం కదా ఇందాక జ్ఞా విజ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలో దాంట్లో సిద్ధులు కూడా నేర్చుకోవచ్చు. ఆ సిద్ధుల్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి కూడా తెలియాలి. ఎందుకంటే విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే సమయంలో వాటిని మనం ఉపయోగించుకోవాలన్నట్టు. అలాగా ప్రతి దాంట్లో అంశంలో కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. శరీరాలకు నష్టం కలిగించే ఆహార పదార్థాలను తినేవారు లేదా మాంసాహారము తినేవారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభిస్తే వారు స్వతహాగానే మంచి శుద్ధమైన శాకాహారము వైపు ఆకర్షించబడతారు. అటువంటప్పుడు తినే ఆహార పదార్థాలు వారి భావాల్ని మరి వారి రూపురేఖల్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని వారు ఒక మిత్రుడి ద్వారానో, ఒక పుస్తకం ద్వారానో లేదా ఏదో ఒక క్లాసు ద్వారానో తెలుసుకుంటారు. అంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను 2005లో వచ్చాను ఈ మెడిటేషన్‌లోకి. ఈ ధ్యాన జీవితంలోకి అడుగుపెట్టాను. వచ్చిన మా మేనమామ 108 పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారే మమ్మల్ని అంటే నన్ను, మా మదర్, ఫాదర్ అందరం కూడా ధ్యానంలో రావడానికి ఆయనే కారణం. ఆయన ద్వారా వచ్చాం. వచ్చినప్పుడు మా మదర్ అయితే ఎప్పటినుంచో వెజిటేరియన్‌గా మారిపోయారు. మేము నాన్ వెజిటేరియన్స్ యాక్చువల్‌గా. నేను ధ్యానంలోకొచ్చిన కొత్తలో నన్ను నాన్ వెజ్ మానేయమని చెప్పారు. మానేయమంటే నేను మానలేకపోయాను. మీరు ఎంత వయసయ్యాక ఇప్పుడు మానారు. నేను కూడా అలాగే కొన్నాళ్ళు తిన్నాక అప్పుడు మానతాను. నేనిప్పుడు మానలేను అని చెప్పేదాన్ననమాట. ధ్యానంలోకొచ్చావు కదా! ధ్యానంలోకొచ్చా ఒక 3, 4 మంత్స్ తర్వాత చెప్పినట్టున్నారు. ఇంకా నేను కొంచెం టైం తీసుకొని మానతాను. ఇప్పుడు నేను మానలేను అన్నా. సరే అని మా మదర్ రోజు కనిపించినప్పుడల్లా అనేవారు. "నువ్వు నాన్ వెజ్ మానేసేయి. ఇంకా ధ్యానం బాగా కుదురుతది." అలా వినేసి ఊరుకునేదాన్ని లేకపోతే తిట్టేసి ఎళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నన్ను ధ్యానం చేయమంటావా? చెప్తాం గదా! ముసలోళ్ళయిపోయారు మీరే చెయ్యాలి మాకక్కర్లేదు. ఇలాంటియేవో చెప్పేసి ఎళ్ళిపోయాను. ఒకరోజు స్పిరిచ్యువల్ రియాలిటీలో నాన్ వెజిటేరియన్ గురించి మనకొస్తాయి కదా బుక్సు. అదొచ్చినప్పుడు దాంట్లో చదివాననమాట. దేని గురించి? ఆత్మయుగం గురించి. ఆత్మ యొక్క పరిణామ క్రమం గురించి చదివాను. ఏమని ఆత్మ ఫస్టు మినరల్స్‌లో వస్తది. ఆ తర్వాత ప్లాంట్ కింగ్డమ్‌లో వస్తది. ఆ తర్వాత యానిమల్ కింగ్డమ్‌లో వస్తది. ఆ తర్వాత గాని హ్యూమన్ కింగ్డమ్‌లోకి రాదని ఈ విషయాలన్నీ అందులో చదివితే ఓకే. అయితే నేను కూడా అన్ని జన్మలు ఎత్తొచ్చాననమాట. హ్మ్. మినరల్ కింగ్డమ్‌లో ఉన్నాననమాట.
చెట్లు పుట్లగా కూడా ఉన్నాననమాట. నేను ప్లాంట్ కింగ్‌డమ్‌లో కూడా ఉన్నాను. ఆ తర్వాత యానిమల్ కింగ్‌డమ్‌లో కూడా ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు హ్యూమన్ కింగ్‌డమ్‌కొచ్చాను. ఇప్పుడు నా కొడుకుకి గాని, నా పిల్లలకి గాని ఏమైనా చిన్న దెబ్బ తగిలితే నేనెంత బాధపడిపోతానో హడావిడి చేస్తాను. ఎందుకంటే బాధ మనసులో. అయ్యో! వాడికి ఇంత నొప్పి ఎంత నొప్పిగా ఉందో లోపల మా అబ్బాయికి, మా అమ్మాయికి గాని అని చాలా విలవిల్లాడిపోతాం తల్లిగా. మరి జంతు జన్మలో ఉన్నప్పుడు ఆ జంతువులన్నీ నా పిల్లలే కదా! ఆ బుక్ చదివేసరికి ఇంకా మతిపోయింది. ఎవరితో షేర్ చేసుకోవాలి? ఎవరితో మాట్లాడాలి? ఏ ఏడుపే ఏడుపు. 3 డేస్ ఏడ్చాను మై డియర్ ఫ్రెండ్స్. ఏడుపే వచ్చేస్తుంది. అలా కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి. ధ్యానం చేసుకుంటున్నా. ఎవ్వరితో ఇంట్లో ఇద్దరు పిల్లలు, మా వారు ఎవ్వరితో మాట్లాడట్లేదు నేను. ఆళ్ళు కూడా గమనిస్తున్నారు. అంతేగాని వాళ్ళు ఏమి నన్ను అడగట్లే. కామ్‌గా ఉన్నారు. 3 డేస్ అయ్యాక మా ఇంట్లో వాళ్ళకే మా సిస్టర్ ఇన్ లాకే ఫోను చేసి, ఇలా చదివాను. మనం ఇక్కడికి సంబంధించిన వాళ్ళం కామంట. అసలు యానిమల్ కింగ్డమ్‌లో మనం ఉన్నప్పుడు మన పిల్లలే అవి. వాటిని తినేస్తున్నాం మనం. ఎంత బాధపడుతున్నాయో, అసలు ఎంత పాపం చేసేస్తున్నాము. ఏంటి చేస్తున్నాం? మనకెవ్వరు చెప్పలేదు ఇవన్నీ. ఇప్పుడు చెప్పారు. ఈ రోజు నుంచి నేనసలు ముట్టుకుంటే ఒట్టు. ఈ రోజు నుంచి నేనసల నా గుడ్డు కాదు కదా! అసలు నాన్ వెజ్ జోలికి వెళ్ళనని చాలా ఇంకా అది మర్చిపోలేను ఇప్పటికి. అలాగా ఆ స్పిరిచ్యువల్ రియాలిటీ బుక్‌లో అవి చదివి, నాకు అది చాలా సడెన్‌గా ఒక క్లారిటీ లాగొచ్చి లైఫ్‌లో మళ్ళా చెప్పడానికి భయం ఇంట్లో వాళ్ళకి. నేను తినను అంటే వేరే గొడవలు. చాలా అయిపోయినాయిలెండి. దానికంతా ధ్యానం ద్వారానే నాకు చాలా పత్రి సార్‌కి కూడా వెళ్లి చెప్పేదాన్ని. ఆయన నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చేవారు. అమ్మ అన్నీ యాక్సెప్ట్ చేసే అప్పట్లోనే యాక్సెప్ట్ చేయమనేవారు. కానీ మనంత ఈజీ కాదు యాక్సెప్టెన్స్ అంటే చెప్తాం మాటలతో. విషయం తెలీదు మా ఇంట్లో చాన్నాళ్ళ దాకా నేను తినట్లేదు, వండట్లేదనేది తర్వాత ఇంకా పెద్ద యుద్ధాలు జరిగినియి వండట్లేదని. ఈ యుద్ధాలు చాలా అనుభవాలున్నాయిలెండి. ఆ యుద్ధాలన్నీ అయిపోయి ఇంకిప్పుడు ఎలా ఉందంటే ఆయన తింటుంటారు, ధ్యానం చేయరు. నేనైతే ఫుల్‌గా తినను. మనం ధ్యానం చేసి ఇదిగోండి ఇలాగా అందరికి తెలియాలి అని జ్ఞానాన్ని విస్తరిస్తూ తపన ఫీల్ అయిపోతూ ఉంటా. అందరికి తెలియాలి, ధ్యానం చెప్పాలి అని నేను. ఆయన అపోజిట్ ఫీల్డ్. అయినా కలిసే ఉంటాం. అంటే ప్రకృతి ధర్మంలో ఇవన్నీ పట్టిస్తారు ఏమన్నారంటే, "అయన్నీ మామూలే అమ్మా. అంతే అలా జీవించాలి." అలాగే అన్నీ చెప్తాను. అన్నీ ఆయన నాకు మా వారితోనే అంటే వదిలేయమని అనలే. ఎవరిని వదిలేయాలి అని చాలా జరిగినియి నా లైఫ్‌లో. పత్రి సారు నాకు ఇంకా దిగివచ్చిన దేవుడు అన్నట్టే ఇంకా చెప్పాలి. గాడ్ ఫాదర్ నాకు. నా లైఫ్‌ని దారి మళ్లించారాయన చక్కగా. ఆయన అలాగనే చెప్పాలి. ఇంకా అంతే అందరం అనుకుంటున్నాం కదా! ఏమని ఆయన తెచ్చుకున్నారు మనల్నందరిని. మనం కూడా చేతులెత్తేసి ఆయన చెప్పినట్టు వచ్చేసామన్నమాట కిందకి. నాటకంలో నటించి. కానీ తెలీదుగా మనం నాటకం నటిస్తున్నామని పూర్తిగా ఈ మనసు ఆడించే ఆటల్లో హ్మ్. పోయి చాలా ఇబ్బందులు పడిపోయాం. అటువంటప్పుడు మనం తెలుసుకుంటాం. దేని ద్వారా పుస్తకం ద్వారానో, లేదా ఏదో ఒక క్లాసు ద్వారానో తెలుసుకుంటాం. నాకు పుస్తకం ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ విధంగా మనం మారాలి. ఇంకా అభివృద్ధి చెందాలి అన్న తపన ఉన్నంత వరకు మెయిన్ ఫ్రెండ్స్ తపనుండాలి. మార్పు చెందాలి అనే తపనుండాలి. మీరు ఏ విధానముతో ప్రారంభించినా మిగతా వాటి వైపు మీరే స్వతహాగా ఆకర్షించబడతారు. అప్పటినుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. అప్పటిదాకా అప్పుడో రోజు లేతే గుర్తుకొచ్చినప్పుడు పిల్లలు మరి స్కూలుకే పంపించాలి, క్యారేజీలు కట్టాలి, పొద్దున్నే లేసిపోవాలి, మళ్ళా ఫ్రెండ్స్ ఉంటారు, షాపింగ్‌లుంటాయి. అప్పుడు జీవితం ఎలా ఉంటది వేరేలాగా ఉంటది. ఇప్పుడున్నట్టు ఉండదు. ఇప్పుడంటే పిల్లలు పెద్దోళ్ళైపోయి ఉద్యోగాలయిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఖాళీ ఇల్లు. ఎవరు ఉండరు. ఇప్పుడు వేరే సిట్యుయేషన్ జరుగుతది. అప్పుడున్న సిట్యుయేషన్‌కి ధ్యానం అసలక్కడ టైం ఉండేది కాదసల నాకు. టైం అంటే మనం కేటాయించం. వేరే వేరే ఆటిలకి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. ఎప్పుడైతే దాని ఇంపార్టెన్స్ తెలిసిందో, ఆ రోజు నుంచి కంపల్సరీ ఇంకా ధ్యానానికి పిరమిడ్‌లకి వెళ్ళిపోయేదాన్ని. ఇక్కడ సెంటర్ ఉండేది రాజమండ్రిలో. ఇంకా ఆంటీ మూర్తి గారు, కల్పన మేడం ఉండేవారు. వాళ్ళ ఇంట్లో ఇంకా మీకు తెలిసిందేగా ధ్యానం లైఫ్ ఎలా ఉంటదో. చాలా అద్భుతంగా అప్పటినుంచి జరుగుతుంది. ఇప్పుడేంటంటే ఆ భౌతికాన్ని ఆత్మపరంగా నేర్చుకున్నాం. అదే జీవితం అనుకున్నాం. దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాం. ఇప్పుడు ఒక స్టేజొచ్చాక దీన్ని మధ్య మార్గం. బుద్ధుడు చెప్పిన మధ్య మార్గాల్లో నడిచాం. ఇప్పుడు మన అసెన్షన్‌లోకెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, పూర్తిగా దివ్యత్వంలోకి ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి వెళ్ళాలి గాబట్టి, డ్యుయాలిటీని వదిలేయాలి గాబట్టి,
డ్యుయాలిటీలో ఉన్నారనుకోండి, థర్డ్ డైమెన్షన్. మీరు డ్యుయాలిటీని వదిలేసి వన్నెస్ ఒకటిగా తీసుకున్న రోజుని, అంటే డివైనిటీగా ప్రతి వస్తువులో ఉన్న శక్తిని, ఆ దివ్యత్వంతో కూడుకుని ఉంది అన్న విషయం మీరు అర్థం చేసుకుని తీసుకున్న రోజుని వన్నెస్ లోకి వెళ్తాం. నేనిక్కడ కొంత ఆహార నియమాల గురించి సలహా ఇవ్వదలుచుకున్నాను. అందరికీ అన్ని ఆహార నియమాలు పడకపోవచ్చు. కానీ కొందరికి అన్ని ఆహార నియమాలు పనిచేస్తాయి. నాకు తెలిసిన కొందరు సంపూర్ణ స్వస్థతకై ఈ ఆహార నియమాలను సాధన చేస్తున్నారు. నా క్లయింట్స్‌ని అవసరమైతే వారి వద్దకు పంపుతాను. ఆహార నియమాల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన శరీరాలకు ఎలాంటి ఆహార పదార్థాలు వంట పడతాయో తెలుసుకోవాలి, లేదా ఈ విషయాల్లో స్పెషలిస్టులను సంప్రదించాలి. ఆహార నియమాల గురించి వ్రాయబడ్డ పుస్తకాలన్నీ చాలా వరకు ఏదో ఒక రోగంతో బాధపడ్డ వ్యక్తులతో వ్రాయబడ్డాయి. వారు వారికి ఎలా స్వస్థత చేకూర్చుకున్నారో ఆ విధానాల్ని వారి వారి పుస్తకాల్లో పేర్కొన్నారు. ఏదేమైనా అందరూ ఒకలాగా ఉండరు కదా! సో, ఆవిడ ఏం చెప్పదలుచుకుందంటే, మీరేదో బుక్స్ చూసి మీరు అది పాటిద్దాం అనుకుంటే, కొంతకాలం పాటిస్తాం. ఆ తర్వాత మళ్ళా ఉండదు. అందుకనే ఆవిడేమంటున్నారంటే, నీ ఇన్నర్‌లోకెళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నా. నేను ప్రాక్టీస్ చేసింది ఎలాగంటే, నా ఇన్నర్‌లోకెళ్ళి నాతో నేను మాట్లాడుకొని, మనకేది కరెక్ట్, ఎలా చేస్తే నేను ఆహార నియమాల్ని పాటిస్తాను. ఏంటేంటి ఆహార నియమాలు, ఎలాగ టైమ్ టేబుల్ ఏసుకోవాలి. దేనికైనా టైం లేదని అనొద్దు ఫ్రెండ్స్. ఎందుకు అంటే, ఉన్న టైంని మనం దీనికి సద్వినియోగం చేసుకోవాలి. ఆ టైంని ఎలాగా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన మనమే చేయాలి. ఎందుకంటే మన ఆత్మ ఎదుగుదల కోసం కూడా. మన కోసం ఇవ్వబడ్డ సమయం అది. నే లేదండి, ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ పనులుంటాయి. అవి చేసేసి వెంటనే నీ ఆలోచన తప్పించిన ఆ రోజున ప్రకృతి కరెక్ట్‌గా నీకు టైం సెట్ చేసేసి, ఆ టైంలో నువ్వు ఒక టైమ్ టేబుల్ ఏసుకో. నేనేం తినాలి? ఎటువంటి ఫుడ్ నేను స్వీకరించాలి? నాకు ఏది మళ్ళా నచ్చిన ఫుడ్డే తినండి. నచ్చని ఫుడ్‌ని తినొద్దు. నచ్చిన ఫుడ్‌ని చేసుకొని దాన్ని కొన్ని కొన్ని ఐడియాలుంటాయి. అది శ్రద్ధ ఉండదు మెయిన్ ఏంటంటే శ్రద్ధ చూపిచ్చం. తిన్నానులే ఏదో తినేద్దాం ఈ పూట అయిపోయింది. అలా కాకుండా శ్రద్ధ చూపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూపించం వచ్చిన బాధ అదే. ఉదాహరణకు మైక్రోబయోటిక్ ఆహార విధానము, పచ్చి కూరగాయలు కూడిన ఆహార విధానము అన్నవి 2 వేర్వేరు పద్ధతులు. పచ్చి కూరగాయలు తినేవారు వేటిని ఉడికించరు. కొన్ని సార్లు బ్రెడ్ లేదా గింజలు తింటారు. ఒకే సమయంలో కూరగాయల్ని, ఫలాలను తినరు. మరెప్పుడూ ఉప్పు వాడరు. కానీ మైక్రోబయోటిక్ ఆహార నియమాలలో దాదాపు అన్నిటిని ఉడకబెడతారు. ఏ ఆహార పదార్థాలను వేటితో కలిపి తినాలి అనే నిర్ణీత నియమాలుంటాయి. వీరు అప్పుడు ఎక్కువగా వీరు ఉప్పును ఎక్కువగా తింటారు. వాళ్ళు ఉడకబెట్టుకొని తినేవాళ్ళు ఒక రకం. చాలా ఉన్నాయిగా ఫ్రెండ్స్. మనమే ఇప్పుడే మంతెనని, లేపోతే ఇంకా చాలా పేర్లున్నాయి, నాకవి రావు గానీ, వాటర్ డైటు, లేపోతే ఆ డైటు, ఈ డైటు, రకరకాల డైట్ వాడుతున్నారు. కానీ ఏ డైట్ మీకు సెట్ అవుతుందో చూసుకోండి. ఏది పడితే అది స్టార్ట్ చేసేసి కంగారు పడిపోయి ఫుడ్ డైట్‌ని ద్వారా మన అనారోగ్యం తెచ్చేసుకోకూడదనమాట. తె మనం చక్కగా మన ఇన్నర్‌తో కనెక్ట్ అవుతే చెప్పుద్ది. అలా ముట్టుకునేటప్పుడే అంటది, ఇది తినకు, ఇది నీకు అవసరం లేదు. ఇది నువ్వు తినకు. ఇది తిను, ఇదేం అవ్వదు నీకు. నువ్వు అలా లోపల దాంతో కనెక్ట్ అయినప్పుడు సరే. ఓకే సరే. ఫ్రెండ్స్. థాంక్ యూ అండి. మాస్టర్స్ అందరికి థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.